పాలు ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలుసు. మన ఎముకలు, శరీర ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. దీనిలో ఉండే కాల్షియం, పోషకాలు మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా మందికి వాటిని ఎలా మరిగించాలో తెలియదు. కొంతమంది పాలను చిక్కగా చేయడానికి ఎక్కువసేపు మరిగిస్తారు. ఇలాంటి సందర్భాలలో పాలను మళ్లీ మరిగించడాన్ని కొందరు తప్పు పడుతుంటారు. అందుకే కొందరు పాలు పెట్టిన కొంచెం సేపటికి గ్యాస్ను తగ్గించి నెమ్మదిగా మరిగిస్తుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి కూడా పోషణనిస్తుంది. పాలు తాగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. అయితే పాలు మరిగేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇవి అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఎంత తరచుగా మరిగించాలో చాలా మందికి తెలియదు. పాలను ఎక్కువసేపు మరిగించటం లేదా పదే మరగబెట్టడం వల్ల పోషకాలు నాశనమవుతాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది పాల అన్ని ప్రయోజనాలను పొందకుండా శరీరాన్ని నిరోధిస్తుంది. పాలు మరిగించటానికి సరైన మార్గం ఏమిటంటే దానిని గ్యాస్ మీద ఉంచి ఒక గరిటె తీసుకుని నిరంతరం కదిలిస్తూ ఉండండి. పాలు మరిగిన తర్వాత మళ్లీ మరిగించకూడదు. ఇలా ప్రతిసారి పాలు వేడి చేయడం వలన దానిలో ఉండే పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. పాలు విరిగిపోతాయని అనిపించినప్పుడు మళ్లీ మరిగించవచ్చని నిపుణులు అంటున్నారు. కొంతమందికి అరటిపండును పాలల్లో చక్కెర వేసుకుని కలుపుకొని తింటారు. పాలల్లో అరటిపండు కలిపి తింటే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. పాలలోని లాక్టిక్ యాసిడ్ అనే రసాయనం అరటిపండులోని పొటాషియంతో కలిస్తే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందట. దీంతో కడుపులో గ్యాస్ తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల నిపుణులు అరటిపండు పాలను కలిపి తీసుకోవద్దు అని చెబుతున్నారు. అలాగే అరటిపండును తిన్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాతే పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే జీర్ణ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే అరటిపండ్లతో కోడిగుడ్లను కూడా కలిపి తినవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లు అలాగే అరటిపండ్లు రెండింటినీ కలిపి తింటే అరగడం చాలా కష్టమట. అలాగే పాలు, కోడిగుడ్డు, పాలకూర 3 కలిపి ఒకే సమయంలో తీసుకుంటే మంచిది కాదట. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి.